హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గృహ నైపుణ్య. ఈరోజు గోధుమ పిండితో బిస్కెట్స్ని అవెన్ లేకుండా అలాగే అవెన్లో ఎలా చేయాలో చెప్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 2 కప్స్ గోధుమ పిండి, 1 కప్ పౌడర్ షుగర్ వేసుకుని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే 1 కప్ కుకింగ్ ఆయిల్ని వేసుకుని చపాతీ పిండి ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా ఒక స్టీల్ ప్లేట్ తీసుకుని దానికి నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఆ పిండి ముద్దలోంచి చిన్న చిన్న బాల్స్ని తీసుకుని వాటిని కుకీస్ షేప్లో అద్దుకుని ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి. కుకీస్ని ఇలాగే బేక్ చేసుకోవచ్చు. లేదు ఏదైనా డిజైన్ కావాలి అంటే ఇలాంటి స్ట్రైనర్తో ఇలా ప్రెస్ చేసుకుంటే డిజైన్ అన్నది వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి పాత్రను పెట్టుకుని అందులో 1 కప్ సాల్ట్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ అయ్యాక అందులో ఏదైనా ఒక ప్లేట్ పెట్టుకుని దాని మీద ఈ కుకీస్ ప్లేట్ పెట్టుకుని 25 to 30 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ కుకీస్కి బ్యాక్ సైడ్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే కుకీస్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే. అలాగే ఇప్పుడు అవెన్లో కుకీస్ని ఎలా చేయాలో చూద్దాం. ఒక బేకింగ్ ట్రేని తీసుకుని అందులో పార్చ్మెంట్ పేపర్ని అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పార్చ్మెంట్ పేపర్ మీద ఇలా కుకీస్ అన్నిటినీ పెట్టుకోవాలి. ఈ కుకీస్కి కూడా ఇలా డిజైన్ లాగా చేస్తున్నాను. ముందుగా అవెన్ని కూడా 180 డిగ్రీస్ సెల్సియస్ లేదా 350 డిగ్రీస్ ఫారెన్ హీట్లో 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో ఈ ట్రేని పెట్టుకుని ఒక 10 to 12 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ బిస్కెట్స్కి బ్యాక్ సైడ్ అలాగా చుట్టూరా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. అంటే బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఇలా మనం ఇంట్లోనే చక్కగా బేకరీ స్టైల్లో బిస్కెట్స్ని ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బిస్కెట్స్ అన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ బిస్కెట్స్ని ఈవినింగ్ టీ టైంలో టీతో పాటు తీసుకుంటే చాలా బాగుంటాయి. అలాగే ఈ బిస్కెట్స్ని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో 10 to 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.